అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణకు రెయిన్ అలర్ట్. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు పడట్లేదు. చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది తెలంగాణకి. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు అన్ని జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఆగస్టు 12 నుంచి 15 వరకు కూడా వానలు కొనసాగుతాయని చెబుతూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నేడు వానలు పడే ఛాన్స్ ఉంది. ఇక వర్షాల రాకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలకు కొత్త కళ వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతాలు సవ్వడి చేస్తూ జాలువారుతున్నాయి. పొచ్చెర, కుంటాల, గుండాల, సప్తగుండాల, గాయత్రి ఇలా అడవుల్లో అడుగడుగున ప్రకృతి అందాలు ఒలకబోస్తూ రారమ్మని పిలుస్తున్నాయి. ఈ సోయగాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కుంటాల బి గ్రామ శివారులోని కుంటాల జలపాతం 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ కనువిందు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయానికి వస్తే జోరాల ప్రాజెక్ట్ గేట్లను అధికారులు క్లోజ్ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉధృతి కాస్త తగ్గింది. అయితే లోయర్ మానేరు, అప్పర్ మానేరు డ్యాంలకు మాత్రం జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో ఏ క్షణమైనా మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉంది. ఈ అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఒకవైపు వర్షాలు, జలకళ కనిపిస్తున్నప్పటికీ నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో వర్షపాతం ఇంకా లోటులోనే ఉంది. సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే 4% లోటు నెలకొంది. జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు 41.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 39.95 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. మొత్తం 10 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే 18 మండలాల్లో అత్యధికం, 111 మండలాల్లో అధికం, 278 మండలాల్లో సాధారణం, 210 మండలాల్లో లోటు, 4 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం రికార్డైంది.